నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 30. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్య నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ స్వామివారు తెల్లవారుజామునే గది నుండి బయటకు వచ్చి ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి శ్లోకాలు, దైవ సంకీర్తనలు పాడుతూ ఉండేవారు. శ్రావ్యమైన కంఠస్వరంతో అద్భుతంగా గానం చేసేవారు. ప్రభావతి గారికి, శ్రీధర్రావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు. ప్రభావతి గారు పశువుల ఆలనా పాలనా చూసుకోవడం, గేదెల వద్ద పాలు పితకడం వగైరాలని చూసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని మననం చేసుకుంటూ ఉండేవారు. కానీ శ్రీ స్వామివారు వారి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత శ్రీ స్వామివారు దాదాపు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తమ గాన మాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది. వినేవారికి అది అదొక గొప్ప అనుభూతి. ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధర్రావు దంపతులకు వివరించి చెప్పారు కదా. రాత్రి తన గదికి వెళ్ళిపోయిన శ్రీ స్వామివారు మళ్ళీ తెల్లవారుజామునే 4 గంటలకే వచ్చేశారు. శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధర్రావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి ముందుకు వచ్చారు. ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చొని ఉన్నారు. శ్రీధర్రావు గారు కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది. సమయం కూడా చక్కగా ఉంది. మీరిద్దరూ తప్పక వినవలసింది. మళ్ళీ నాకు కుదరకపోవచ్చు, లేదా మీకు ఆ సమయం లేకపోవచ్చు. ఏం తల్లి, వింటారా అని అడిగారు స్వామివారు. ఇద్దరూ తలాడించారు. శిష్యుడు మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి ఆ శిష్యునికి సరి అయిన సమయంలో సరి అయిన మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా 1,000,000 జపం పూర్తి చేయించి 1,000,000 జపం చేసేలా దీవిస్తూ మార్గం నిర్దేశించేవాడే సద్గురువు. ఉపదేశించిన మంత్రానికి ఉపదేశం తీసుకున్న వ్యక్తికి ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేశాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు. దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు. దైవ నామోచ్చరణతో జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అయి తీరుతాయి. కోరరాని కోరికలు తీర్చేవాడు దేవుడు కానే కాదు. భక్తులకు ఏది శ్రేయస్కరమో, ఏ క్షణములో తన రక్షణ అవసరమో అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే. నీవు చెయ్యవలసిందల్లా విడవకుండా అచంచల విశ్వాసముతో ఆయన పాదాలను మనస వాచ కర్మాన నమ్మి శరణాగతి పొందడమే. దైవ జపం విశ్వాసముతో చేస్తే సంపదలు మాత్రమే కాదు, అష్టసిద్ధులు వశమవుతాయి. కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే రాక్షసులుగా మారుతారు. అవి అందించిన భగవంతుని చేతిలోనే చావు దెబ్బ తింటారు. అలా కాక ధర్మ మార్గాన వాటిని సమాజ హితం కొరకు వినియోగిస్తే వారు మహాత్ములు అవుతారు. అదొక యోగం. వారినే యోగులు అంటారు. ఇంతవరకు చెప్పిన శ్రీ స్వామివారు హఠాత్తుగా పకపకమని నవ్వసాగారు. వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు, అది తెరలుగా నవ్వడం వారికి అర్థం కాలేదు. ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని ప్రభావతి గారి వైపు చూసి, అమ్మ, నిన్న రాత్రి నీకు అష్ట ఐశ్వర్యాల గురించి బోధ చేశాను కదా. నీవు ధన వ్యామోహంలో పడకూడదని అంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి మీ సందేహాల్ని నివృత్తి చేయాల్సి వచ్చింది. మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం. గృహస్థుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలనో అని నాకు నవ్వు తెప్పించింది. శ్రీధర్రావు గారు, మీకు కూడా బోధపడిందని అన్నారు స్వామివారు. నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామి అని అన్నారు శ్రీధర్రావు గారు. శ్రీ స్వామివారి బోధలో శ్రీధర్రావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం
సమాజ హితముతో కూడుకున్న ధర్మాచరణ. అది గృహస్థులకు అత్యవసరం. చివరగా ఒక్క మాట, ఫలానా పూజ చేస్తే దేవుడు నెత్తిన మొట్టాడు అంటూ ఉంటారు కొందరు. అది తప్పు. నిజమైన భక్తుడికి దైవం నెత్తిన మొట్టడు. అనవసరమైన కోరికలు, మోసం, పరనింద, పరులకు హాని ఇత్యాదులకు దేవుడు క్షమించడు. అది అసలు రహస్యం. ఇది తెలుసుకొని మసలుకోండి అని చెప్పి, అమ్మ త్వరగా ఒక గ్లాస్ పాలు ఇవ్వమ్మా, బాగా ఆకలిగా ఉంది అని అడిగారు స్వామివారు. ఆసరికే కొద్దిగా వెలుతురు వస్తుంది. ప్రభావతి గారు గబగబా గేదె దగ్గరకు వెళ్ళి పాలు పితికి వెచ్చ చేసి ఇచ్చారు. శ్రీ స్వామివారు ఆ పాలు తాగి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.